నవ్విస్తే నవ్వుతే మనకి అంటే ఆయన గెలిస్తే ఆయన గెలుపు మన గెలుపు తీసుకుంటాం అనమాట. నేను తీసుకునే వాళ్ళు ఎవరంటే ఇమ్మానుల్ అన్న. ఆయన నవ్వితే మనకు నవ్వు రావడాలు, ఆయన ఏదో చేస్తే చూడాలనిపించేది ఎవరున్నారంటే వనడొల్లి బిగ్ బాస్లో ఇమ్మానుల్ అన్న. నాకు ఆయన గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. అనుకుంటే వాళ్ళు అనుకోండి, మాట్లాడుకోండి. నేనేమో తనుజ అంటారు, నేనేమో డిమాండ్ పోల్ అంటారు, నేనేమో పవన్ కళ్యాణ్ అంటున్నారు, నేనేమో సంజన గారు అంటున్నారు. అనుకుంటా నేనేమో ఇమ్మానుల్ అంటున్నా. ఇమ్మానుల్ గెలుస్తానని చెప్పి నేను అంటాను అన్నమాట. ఓట్లేదు గెలిచాడు మరి జనం తిరగట్లేదే ఏంటి? ఎన్నటిమే పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు. అంటే అక్కడ 5 మంది వ్యక్తుల్లో 5 మంది వస్తారు కదా, 12 మంది ఉన్నప్పుడు కూడా ఒకేలాగా బిహేవ్ చేసే వ్యక్తి ఎవరు ఉంటారంటే ఇమ్మానుల్ అనమాట. ఇమ్మానుల్ అనేది దేర్. అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు నేను చెప్పట్లేదు అనమాట. అలాంటి వాళ్ళని గెలిపిస్తే మన అంటే మిగతా వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ కమెడియన్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కూడా ఒక హోప్ ఉంటుంది అనమాట. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, వాళ్ళు ఏం చెప్పారంటే ఇమ్మానుల్కే కప్పు లేదంటే మిగతా ఎవరైనా కూడా కప్పు సాధ్యంగా అని చెప్పారన్నమాట. అంటే అంతగా వాళ్ళని మిగతా ఆర్టిస్టులు మెప్పడం అనేది చాలా కష్టం ఫస్ట్ థింగ్. అలాంటి మిగతా ఆర్టిస్టులు కూడా మెప్పించి ఇమ్మానుల్ గెలిగిపోతే ఇంకెవరికి రాదని చెప్పి ఆ ఇంటెన్షన్ చెప్పారంటే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈయనకి ఇస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటాను. మరి 9 సీజన్లో అంటే కమెడియన్స్ ఇంతమంది వచ్చిన ఎవరికి ఒక విమెన్ కి కూడా రాలేదు. బట్ ఇలా కూడా చూసుకోవచ్చు కదా, తనుజ వర్సెస్ ఇమ్మాన్యుయల్ అని చెప్పేసి. ఓకే, నేను ప్రతిసారి ఒకటే చెప్తాను అనమాట. ఇఫ్ ఎనీ ఫీల్డ్ నాట్ ఓన్లీ ఎవరికైతే దమ్ముంటుందో, ఎవరైతే టాలెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం టిల్ ఎండ్ ఆఫ్ ది డే విన్నర్ అవుతారు. ఇఫ్ ఎనీవేర్ మనం క్రికెట్ చూసుకుంటే ధోని గారు ఉంటారు, సినిమాలు చూసుకుంటే మెగాస్టార్ గారు ఉంటారు, బిజినెస్ ఫీల్డ్లో కూడా ట్రంప్ గారు వీళ్ళంతా ఉంటారు. అంటే మనకి ఎక్కడైతే దమ్ము ఉండే వాళ్ళనే పైన ఉంటారని చెప్పి అనుకుంటారు అనమాట. దమ్మున్నవాడు ఎవడన్నా అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మానుల్ అన్న అని చెప్పి నేనైతే అనుకుంటాను. మరి అది దమ్ము అన్నారు కాబట్టి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పండి. దమ్ము శ్రీజ ఉంటే నిజంగా గేమ్ ఎలా ఉండేది? టాప్ 5 లో ఉండేదా? దమ్ము శ్రీజ గారు ఉంటే మొత్తం దుమ్ము లేపేది అనమాట. కానీ ఆమె వెళ్ళిపోయింది కాబట్టి అదొక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే అనుకుంటున్నాను. కానీ జరిగినవన్నీ చాలా మటుకు నాకు అన్ఫేర్ లాగే అనిపించాయి. అంటే ఎంత గొప్పగానే ఆడే వాళ్ళని తీసుకెళ్ళి బయటపడేశారు. ఆర్నోళ్ళు అంటే మళ్ళీ వాళ్ళని తక్కువ జలం కాదు, అంతో ఇంతో ఆడేటోళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టేశారు. అక్కడ నాకు కొద్ది వేరేలా అనిపించింది. అది విన్నర్ ఇమ్మానుల్ అన్న. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ చెప్తానున్నాను ఇమ్మానుల్ అన్నే. ఐ నెవర్ చేంజ్ మై వర్డ్స్. ఫస్ట్ ఇమ్మానుల్ అన్న, దాని తర్వాత రన్నరు కళ్యాణ్ పడాల గారు ఉంటే మంచిదని అనుకుంటాను. మరి నచ్చిందా నచ్చలేదా ఇష్యూ? ఎందుకు నచ్చలేదన్న? నచ్చుకునేది కూడా అన్న. బిగ్ బాస్ అసలు చూడాల్సిందే. ఇప్పుడు ఇన్ని రోజులు బిగ్ బాస్ ఒక లెక్క అయితే ఈ 1 వీక్ 2 వీక్స్ ఇంకో లెక్క కంపల్సరీ. అసలు ఇంకా బిగ్ బాస్ అబ్బా ఏ ఉంటుందిరా బాయ్, తిన్నా తొంగున్నా నీ తల్లి జీవితం పోతున్నా సరే, నిద్ర పోకపోయినా పర్లేదు, బిగ్ బాస్ ఏం జరుగుతుంది, ఎవరు కొట్టుకుంటున్నారని విధిలో చూస్తున్నారు జనాలు మాత్రం. ఈ 1 వీక్ పిచ్చెక్కుతుంది. ఇంకా ఉన్న 5గురిలో ఎవరు బెటర్ అంటారు? ఆల్మోస్ట్ మా అక్కే. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు కొత్త గేమ్ పెట్టింది కదా, తన్నుకోవడంలో ఎవరు బెటర్ అంటావు? ఒక విషయం చెప్పనన్నా, తనుజ పవన్ కళ్యాణ్ ఒకటే చూసారా, వీళ్ళ ముగ్గురు ఒకలయ్యారు. సంజన కూడా సపోర్టింగ్ లేకుండా పోయింది. సంజన సపోర్ట్ లేదు, ఇమాన్యుయల్ సపోర్ట్ లేదు, డెమన్ పవన్ ముగ్గురు కలిసి ఒకటయ్యారు. వీళ్ళిద్దరు ఒంటరి పక్షులు చేశారు. ఏం పర్లే, ఏ అమ్మాయి జీతు ఎవడున్నా లేకపోయినా వీళ్ళిద్దరు చాలు అంతే. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎప్పుడు తనుజకు ఉంటుంది కాబట్టి ఇంకా బిగ్ బాస్ కంపల్సరీ సపోర్ట్ తనుజకే, అంతే పక్కా. టాప్ 1 తనుజనే. తనుజ, పవన్ కళ్యాణ్ సెకండ్, థర్డ్ ఇమాన్యుయల్ కూడా డబల్ పవన్ వచ్చింది కదా, ఇంక ఇప్పుడు చేంజ్ అవుతాడేమో. ఒక గేమ్ పెట్టారని నా సర్కిల్లో దూరడం, ఏం దూరుతున్నాడు అన్న. ఆర్మీ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు, అసలు ఏం దూరుతున్నాడు. తనుజక్కని కూడా లెక్క చేయట్లేదు, గేమ్లో మాత్రం ఫస్ట్ వస్తున్నాడు అన్న. ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరింది. సరిగ్గా ప్రోమో జూమ్ చేసి మరి చూడన్నా, ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరాడు. ఏం ఆడుతుంది నిజంగా, ఇన్ని రోజులు ఏమో కనుకో కానీ తనుజ గట్టిగా ఏం చెప్పిందో కానీ అన్నకే సూపర్ ఆడుతున్నాడు గేమ్ మాత్రం పక్కా. సేమ్ నీకు మళ్ళీ తనుజ అని కలవర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆర్మీ పవన్ అంటున్నారు. అదే అన్న, ఫస్ట్ నుండి అక్క వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన. ఈ అక్కకు సపోర్ట్ చేస్తూ తన గేమ్ తను ఆడుతూ నిజం చెప్తున్నా మగాడు. బిగ్ బాస్ని గెలిపించిన ఆడిన మగాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ పక్కా. కానీ దయచేసి పల్లవి ప్రశాంత్తో పోల్చమాకండి ఆర్మీ పవన్ కళ్యాణ్. సుమన్ శెట్టి అనేది మాత్రం కొంచెం బాధాకరమైన విషయము. ఆయన టాప్ 5లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకేనా, టాప్ 5లో ఉంటారు అనుకున్నాను, బట్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది కొంచెం అరే ఏంట్రా అనిపించింది. రీతు గారు అన్ఫేర్ అండి. ఈ సీజన్లో ఎవరిదిరా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే మాత్రం రీతు గారిదే. అన్ఫేర్ ఎలిమినేషన్ అసలు అనవసరంగా తీసేసిన ఎలిమినేషన్ ఎవరిది అంటే రీతు గారిది. అదొకటి నాకు బాగా అనిపించింది. ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు. అయినా కానీ మీకు రీతిగా ఇప్పటికీ గుర్తొస్తుంది అంటే ఆమె అంత గేమ్ ఆడింది బ్రదర్, అంత గేమ్ ఆడింది బ్రదర్. టీఆర్పీ రేటింగ్ అంత బాగుంది. అందులో టీఆర్పీల గురించి నేను మాట్లాడుకోకూడదు బ్రదర్, గేమ్ గురించి మాట్లాడారు కాబట్టి గేమ్ ఇచ్చిందని చెప్తున్నా. టీఆర్పీలు నీకు ఇంపార్టెంట్, ఎంమాటి వాళ్ళకేమో. నేను చూస్తే నాకు ఇంపార్టెంట్ కాదనమాట, నేను గేమ్ చూస్తాను. తమ్ముడు
చేశారు ఆబ్వియస్లీ. ఎందుకంటే రీతు గారు టఫ్ ఫైటర్, సంజనా గారు కూడా టఫ్ ఫైటర్. ఆమె కొన్ని దగ్గర ఛాన్స్ రాక సంజనా గారు ఆలేకపోయారు తప్ప తను కూడా మంచిగా ఆడుతుంది సంజనా గారు నిజంగా. కాకపోతే నేను ఇంత కరివేపాగా డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే వీళ్ళందరిలో ఆమెను నిజంగానే అట్లనే చూస్తున్నారు. అర్థమవుతుందా? నాకు అది నచ్చట్లేదు. ఆమె మంచిగా ఆడింది. స్టార్టింగ్ అసలు ఎంటర్టైన్మెంట్ పెట్టింది ఎవరు, గొడవ పెట్టింది ఎవరు ఆ హౌస్లో? సంజనా గారే. ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడింది ఎవరు? ఇమానుయల్ గారు. అది మర్చిపోయారు ఎండింగ్ వరకు. నీకు అదే చెప్తున్నా, వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకోండి అబ్బా. 4 days ఉన్నాయి, న్యాయం కలవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు బాగా ఆడారు మీకు తెలుసు, వాళ్ళకి ఓటేయండి, అర్థం చేసుకోండి.